చూడండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో దేవుడు మాట్లాడాడు. ఆఖరి సంఘంతో మాట్లాడిన మాటలు ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? సంఘపు దూతకు రాస్తూ మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట్లాడంటే, ఇదిగో నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఏంటంట? మనిషికి ఎప్పుడు కూడా హై వద్దు, స్లో వద్దు. మనిషికి ఏం కావాలి? విపరీతమైన ఎండా నేను తట్టుకోలేను, విపరీతమైన చలి నేను తట్టుకోలేను. నాకు ఏం కావాలి? మీడియం కావాలి. ప్రభు అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. ఇప్పుడు ప్రభువు వెచ్చదనం చల్లదనం గురించి మాట్లాడేది క్రియల గురించి. ఏ క్రియలు? ప్రభువు నమ్ముకున్నాక ప్రభువు బోధన బట్టి జీవించాల్సిన మంచి క్రియల గురించి. ఏమండి? మీరు చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడు ప్రభువు ఆ ఒక్కడే కాదు, అందరినీ చూస్తున్నాడు. ఆయన మరుగైన వారు ఎవరు లేదు. మంచి క్రియలు, నువ్వు రహస్యంగా చేసిన మంచి క్రియలు చూస్తున్నాడు, వాటి ప్రతిఫలం వచ్చింది. రహస్యంగా చేసిన ప్రార్థనలకు కన్నీరికి జవాబు వచ్చింది. రహస్యంగా చేస్తున్న పాపమునకు కూడా ప్రతిఫలం వచ్చింది. ఆయన అన్ని చూస్తున్నాడు, ఆయనకు మరిగేది లేదు. ప్రతిఫలము పొందేదాకా ఓర్చుకుని ఏమండి మంచికి దక్కే మేలును కాపాడుకుంటావో, కీడొచ్చేలోపు చేసిన పాపాన్ని పశ్చాత్తాపడి తప్పించుకుంటావో అది నీకు చాయిస్. నిన్ను వదిలేశాడు దేవుడు. కానీ ప్రభు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నాడు, నాకు నేను చూస్తున్నప్పుడు అయితే చల్లగా, అంటే ఎటువంటి ఆత్మీయత లేకుండా పాపములో లోకంలో ఇష్టానుసారంగా జీవించేయండి, బతకండి. ఇక్కడ చల్లగా ఉన్నావా? అక్కడికి వచ్చినా మండుతావు. ఎక్కడికి వచ్చినా మండుతావు? తీర్పులోకి వచ్చినాక అగ్నిగుండంలో చక్కగా మండుతూ ఉంటావు. ఇక్కడ మండావా? అక్కడ పరలోకంలో చల్లగా హాయిగా ఉంటావు. ఎక్కడో చోటైతే మండాలి. మంట అయితే కామను. ఇక్కడ మండావు అనుకో నిత్యత్వంలో చల్లగా ఉంటావు. ఇక్కడ మండలేదనుకో అక్కడ మండుతూ ఉంటావు. మంట అయితే కామన్ కదా. కానీ కంప్లైంట్ ఏంటంటే, నువ్వు వెచ్చుకున్నావు, ఇటుగా ఉన్నావు, సరిపడలేదు. కొంతమంది శీతాకాలం స్నానాలు చేస్తారు, వాళ్ళకి పని చేసి వేడి నీళ్ళు కావాలి, వేడికి కావాలి. ఆ తోడుకి వెళ్ళి కనుక అటు చల్లగా కాకుండా ఇటు నువ్వు వెచ్చుకుంది అనుకో, నాకు సాలేదు, నాకు పోసుకుంటానికి, నాకు ఎటుగా లేదు, నాకు సాటిస్ఫై అవ్వలేదు. ప్రభువుకి మన క్రియలు సాటిస్ఫై అవ్వట్లేదు. నీ క్రియలు ఎరుగును, ప్రభు తెలుసు. అది మనుషులు కంప్లైంట్ చేస్తే నువ్వు తమేస్తావు, సమర్థించుకుంటావు, పెద్ద చెప్పొచ్చారులే అంటావు, ఎవరు చేస్తున్నారు అంటే ఎన్నో చెప్తావు. ప్రభువే కంప్లైంట్ చేస్తే ఏం చెప్తావు? ఇప్పుడు ప్రభుకి చెప్పడానికి ఏం లేదు, డైరెక్ట్ ఏం చేయాలో చెప్పేస్తున్నాడు. నీ క్రియలు నాకు బాగా తెలుస్తుందన్నా, నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చుకున్నావు. సో నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మివే ఉద్దేశించున్నాను. మీ జాగ్రత్త చూడండి. మొదటిసారి చెప్పినప్పుడు యెషయా గ్రంథంలో నుంచి నేను మాట్లాడినప్పుడు నిన్ను నల్లగొట్టడం వలన ఆయన ఉద్దేశం సఫలమైపోద్దని చెప్పాను. కొన్ని విషయాలలో నీకేం అవకాశం ఇవ్వడు, ఆయన ఉద్దేశాలు జరిగిచేస్తాడు. కానీ కీడు చేయాల్సి వచ్చినప్పుడు, నష్టం చేయాల్సి వచ్చినప్పుడు, దెబ్బ కొట్టాల్సి వచ్చినప్పుడు ఆయన ఉద్దేశాలు మార్చుకుంటానికి ఇష్టం కలిగిన వాడు కూడా ఉన్నాడు. వినాలి, ఉద్దేశాన్ని మార్చుకుంటానికి ఇష్టం కలిగిన వాడు. ఏం మార్చుకుంటానికి ఇష్టంగా ఉన్నాడు? నేను కీడు చేయ ఉద్దేశించుచున్నాను గనుక చేసేస్తానంటున్నా. నేను కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాను కాబట్టి ఏమండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఫిల్ చేయండి. సో ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మనిషిని వాడికి ఇచ్చిన భాగ్యాన్ని కొట్టివేయాలనుకున్నాడో వెంటనే చేయక ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నవాడు ఉన్నాడు. నలగొట్టేటప్పుడు ఏం బయలుపరచాల్సిన అవసరం లేదు. ఆయన నలగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఓ రోజు నీకు అర్థమైద్ది, ఇందుక ఈ పరిస్థితుల గుండా తీసుకొచ్చింది, ఇందుక ఈ శ్రమల గుండా తీసుకొచ్చింది, ఇందుక ఇంతవరకు నేను కొట్టబడిందని నీకు ఒక రోజున అర్థమైద్ది ఆ ఉద్దేశాలు, మంచి ఉద్దేశాల గురించి. కానీ దేవుడు కలిగి ఉన్న చెడ్డ ఉద్దేశాల విషయంలో దేవుడు ఎంత మంచివాడంటే మంచి నీకు చెప్పడు కానీ చెడ్డే నీకు చెప్తాడు. అర్థమవుతుందా? మంచి నీకు చెప్పడం, నలగొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకరోజు నీకు అర్థమైంది, ఈ కీడంతా నా మేలుకే చేసావా ప్రభువా, ఈ గాయాలన్నీ నా మేలుకే చేసావా ప్రభువా, ఈ బాధలన్నీ నా మేలుకే చేసావా, ఈ చెరసాలంతా నా సింహాసనం కోసమే చేసావా అని. మొత్తం నేర్చుకొచ్చా, లేకపోతే
స్తోత్రం చెప్పు. ఒకరోజు నీకు అర్థమైనప్పుడు నువ్వు దేవుని మహింపరుస్తావు. అయితే దేవుడు చెప్పే ఉద్దేశాలు అంటే చెప్పనా, కీడు గురించిన ఉద్దేశాలు, నీ భవిష్యత్తులో రాబోతున్న ఉగ్రత గురించిన ఉద్దేశాలు, ఆయన నిర్ణయించిన తీర్పుని నీ మీద కుమ్మరించబోతున్న ఉద్దేశాలు మాత్రం ముందే చెప్పే చేస్తాడు, అవి చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం ఉద్దేశించాడు, నేను నా నోట నుండి ఆ ఫోన్ సైలెంట్లో పెట్టిపోతే వెళ్ళిపోతే కాల్లోకి చెప్తున్న తర్వాత ఎవరైనా దేవుని మాట వింటాకు వచ్చారా, ఊళ్ళోని పని వాళ్ళందరూ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతాకు వచ్చారా? దేవుని సందులోకి వచ్చారా, దేవుని మాట వింటాకు సిద్ధపడి రావాలి. ఏ రోజున వాక్యం చెప్తే ఫోన్ తీసి మాట్లాడానా ఇప్పుడున్నా మీరు చూసారు అట్లాగా? మరి ఏమి నేర్చుకుంటారు ఎన్నాళ్ళ నుంచి మీరు? బయట నొక్కేసుకుని రావాలి అనిపేక. దేవుని మాట వినాల్సిన దేవుని మాటేనండి. అది ఎందుకు వాడాలి? వేరే సందర్భాలు ఉన్నప్పుడు వేరే సందర్భాల్లో ఫోన్ తీసుకోవాలి. అరే గుళ్ళోకి వెళ్తుంటే ప్రధానమంత్రి కూడా ఫోన్ అక్కడ పడేసి వెళ్తున్నాడు లోపలికి. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పడేసిపోతున్నారు ఫోన్ను. ఆత్మ చెప్పే మాట వింటున్నప్పుడు శారీరక జ్ఞానం సిద్ధపడే వాళ్ళు తెలియదుగా. ఆయన ఉద్దేశాలు ఆయన బయలుపరుస్తున్నాడు. ఏంటంట, నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశం కలిగి ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఏదన్నా మాటల సందర్భంలో ఒక వ్యక్తి మీద మనకి అసహ్యం పుట్టినప్పుడు, అసహ్యత కలిగినప్పుడు, ఆ అసహ్యతలో నుంచి ఒకళ్ళు చేసిన చెడు పని గురించి వివరించాల్సి వచ్చినప్పుడు, నీ దగ్గర వ్యక్తపరిచినప్పుడు యాప్ అని ఎప్పుడన్నా అన్నావా? ఏంటి అలాంటి ఎక్స్ప్రెషన్ కూడా లేవా నీకు? యాప్ అనలేదు ఎప్పుడు? ఏంటండి అనలేదా? అనలేదా ఇప్పుడు? ఏం పని ఇది అనలేదా? సరే, రోడ్డు వెంపటి వెళ్తుంటే నిప్పులు చూసినప్పుడు అన్నారా? అట్టగా అన్నారా? నేను అన్నాను అని ఎందుకంటాం? అసహ్యమనే కదా, రోతనే కదా. ఏమండి, ఎప్పుడన్నా పువ్వు అన్న తర్వాత ప్రపంచంలో ఏ వ్యక్తి అన్నా ఉమ్మును మళ్ళా నోట్లో పెట్టుకుంటాడా? ఏ సందర్భంలో పువ్వు అన్నా ఉమ్మును తెచ్చి నోట్లో పెడతాడా? ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నా నోట ఒక అగ్నిజ్వాల వల్లే ఉన్నావు, ఉండాల్సి నువ్వు నులివెచ్చగా మారిపోయావు, నా నోట ఉండడానికి పని చేయవు, ఉమ్మేస్తున్నా అన్నాడు. ఉమ్మేసిన తర్వాత ఏం జరిగిద్ది? ఉమ్మివేయక ముందే చెప్తున్నాడు, ఉమ్మేసిన తర్వాత నిన్ను రీప్లేస్ చేస్తాం అవుతావు. ఉమ్మేసిన తర్వాత తెచ్చిపెట్టుకుంటా కావదు ప్రభు. ఉమ్మివేయక ముందే ఆయన ఉద్దేశం చెప్పేస్తున్నాడు. నిన్ను ఉంచుకోవాలనుకోవట్లా, నేను నా యందు నాలో నిన్ను కలిగి ఉంటాకు ఇష్టపట్లా, నా గ్రంథం ముందు నీ పేరు ఉంచుకుంటాకు ఇష్టపట్లా, నా జీవం నీలో ఉంచడానికి ఆత్మీయకి నేను ఇష్టపట్లా, ఉసేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా చేయాలంటే మార్పులు చెరుపులు చేసుకొని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు అర్థమైందా ఇంతవరకు అర్థమైందా? చెబుతూ అసలు ఆ వ్యక్తిలో నులివెచ్చని స్థితి ఏంటో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంతకే అనిపించు? ఇప్పుడు నులివెచ్చని స్థితి కూడా అక్కడ చెప్పాలి కదా, ఏమి తేడా వచ్చిందో కూడా చెప్పాలి కదా. ఆ వ్యక్తిలో నులివెచ్చని స్థితి ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు 5 మాటలు చెప్పాడు. 17 వచ్చిన అక్కడ చదివినప్పుడు చూడండి, తర్వాత మోహాన్ని చూడండి. దౌర్భాగ్యుడు నెంబర్ 1, దిక్కుమాలినోడు నెంబర్ 2, చెప్పండి నెంబర్ 3, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. చూడండి ఎన్నంట, 1 2 3 4 5 5 విషయాలు చెప్పాడు. నువ్వు నా దృష్టిలో ఇట్లా ఉన్నావు, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి అని ఎరుగక, అది నీకు తెలియక, అది నీకు అర్థం కాక, ఆ కోణంలో నువ్వు చూసుకోలేక నువ్వేమనుకుంటావు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదరదు. వీడు 3 పాయింట్లు వీడు అనుకుంటున్నాడు. ప్రభు 5 పాయింట్లు, వీడు 3 పాయింట్లు. వీడు 3 పాయింట్లు ఏంటి? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను. ఇప్పుడు సమాధానం చెప్పండి. నాకు చూడండి, మీలో ఎవరన్నా ఎప్పుడన్నా మీ ఫ్లాష్ బ్యాక్ అంతట్లో ఎప్పుడన్నా సరైన బట్టలు లేకపోవడం వల్ల ఆ ఫంక్షన్కి వెళ్ళడం అయిపోయాను అన్నోళ్ళు ఉన్నారా? నేనైతే ఉన్నాను, మీరు లేరో నాకు తెలియదు.
మంచి నగలు లేవు కాబట్టి వెళితే అక్కడ ఇబ్బంది ఏమో, అంతమందిలో ఉండలేనేమో, కలవలేనేమో, పెద్దలు కదా, ఉన్నవాళ్ళు కదా, మంచి సౌండ్ పార్టీ కదా, నాకు అక్కడ సెట్ అవ్వదేమో అని ఇబ్బంది పడుతూ వెళ్ళడమే కానీ ఆగిపోవడమే కానీ ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. ఓకే. తినటానికి గత్యంతరం లేకపోవడం వల్ల ఎప్పుడన్నా 3 పూటలు తినాల్సింది 2 పూటలు తిని సరిపెట్టుకున్నదే కానీ కూర బదులు పచ్చడి వేసుకునే సందర్భాలు కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? ఎప్పుడన్నా ఉన్నాయా? అంతే. ఇప్పుడు ఆ పరిస్థితులు మార్చబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ పెద్దల మీటింగ్ పెట్టిన వెళ్ళగలవు, ఎంత పెద్దోళ్ళు పిలిచిన వెళ్ళగలవు, మంచి వస్త్రాలు నీకు ఉన్నాయి, విలువైన వస్త్రాలు నీ బీరువాలో ఉన్నాయి, ఏమండి ఆభరణాలు గోల్డ్ రోల్డ్ ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నావు, వెళ్ళిపోగలుగుతున్నావు, 3 పూటలు తినేయగలుగుతున్నావు. ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీ అంతరంగము ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు నా దగ్గర ఇంత స్థితి ఉంది కదా, ఎప్పుడొకప్పుడు మన దగ్గర అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఎదిగామనేది మన ఆత్మకు అర్థమవుతూ ఉంటుంది. ఆర్థికంగా మనం ఎదిగాము, ఆర్థికంగా మెరుగుపరచబడుతున్నాము, ఆర్థికంగా మునుపటి స్థితులను అధిగమించగలిగాము అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమండి? మూడోది ఏంటి, ఇప్పుడు ఒకవేళ నీ ఫైనాన్షియల్ స్టేటస్ నీ పావర్టీ లైన్ మించి అధికమైపోతే నీకేమనిపించింది? నాకేంటి ఇప్పుడు ఏమీ కుదరలేదు. నా మాట అర్థం చేసుకో. అందరూ ఈ లైన్ దాటేసారు నేను అంటలేదు, బట్ ఏమండి నీ పక్కన వాళ్ళని అడుగు, ఇప్పుడున్న నీ ఆస్తి 2 రెట్లు చేస్తే నీ పక్కన వాళ్ళని అడుగు. నేనేం చెప్పా? పక్కన వాళ్ళు అడగండి అండి. నువ్వు అడగవే? ఒకసారి అడగండి. వెలుగున్నారు పడుకున్నారు, అడగండి ఒకసారి. ఇప్పుడు నీకున్న ఆస్తి 2 రెట్లు చేస్తే చెప్తే ఏమనుకుంటావు? అడగండి. ఫైనాన్షియల్గా ఏమనుకుంటావు? అడగండి, చెప్పండి సమాధానాలు. బొమ్మల్లా కూర్చుంటావన్నా. ఫైనాన్షియల్గా ఏమనుకుంటున్నావు? నీ ఆర్థిక స్టేటస్ గురించి ఏమనుకుంటావు? పూర్వం స్థితి కంటే అనుకుంటా. పక్కన వాళ్ళని అడిగి చెప్పండి, వాళ్ళు పడుకుంటారు, లేపండి. అది అడగండి. వాళ్ళు అక్కడ ఇప్పుడు మెలుగు కానీ కళ్ళని తెలుసుకొని ఎదురుపోతారు. ఆ బాధ పట్టించుకోరండి. కమాండ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. దిగేసినాక మన సరదాలు ఆడుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు కష్టపడ్డావు, ఏడ్చావు, కన్నీరు కార్చావు, నీ పక్షంగా నీ ఇంట్లో పెద్దలు, ముసలోళ్ళు, పాస్టర్ గారు ఎవరు ఒకళ్ళు ఏడ్చారు, వీళ్ళు దరిద్రం చూడలేకపోతున్నాం ఆయన, సంఘం అంతా టాప్లో ఉండాలి, వాళ్ళు బాగుండాలి, గుప్పులు ఇప్పుతున్నారు, లేమ్లో కూడా కొద్దులో కూడా దినదిన ఏమంటే గుప్పులు బియ్యం తెస్తున్నారు, దశంభాగాలు తెచ్చేస్తున్నారు, సేవకుడు ఏడ్చాడు, తోటోళ్ళు ఏడ్చారు, పెద్దలు ఏడ్చారు, నీ అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఏడ్చారు, ఆ ప్రార్థన ఫలించిన రోజు వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయావు, స్థిరపడిపోయావు. ఇప్పుడు నీ ఇంటికి వస్తే నలుగురికి అప్పు ఇవ్వగలవు. నీ ఆర్థిక పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచన వచ్చినప్పుడు నీ హృదయం నీకు చెప్పే బాధ ఏంటి? అర్థం కలదా? నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏమండి నేను కూడా చెప్తా. అసలు ఇందులో ఎన్నున్నాయో ఇప్పుడు లెక్క పెట్టుకోను. ఎప్పుడు ఇక్కడ ఉండదు పరిస్థితులు. మీరు లెక్క పెడితే లెక్క పెట్టండి ఎప్పుడన్నా. బట్ నేను ఇందులో ఎన్నున్నాయో ఎప్పుడు లెక్క పెట్టుకోను. బట్ సుమారుగా ఎంత ఉండే ఒక అవగాహన వస్తా. ఎంత కరెక్ట్గానే నేను చెప్పలేను ఎప్పుడు కూడా. నా నమ్మకం ఏం చెప్పిన, అందులో ఆఖరి 10 రూపాయలు అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చేస్తాయి. 2, దేవుడు నన్ను పిలిచాడు, నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ రోజు దాకా అప్పు చేయాల్సిన అవసరం నాకు రాలేదు. నేను ఆర్థికంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలా మాట్లాడతా. సరే, ఇప్పుడు నువ్వు అప్పు ఇచ్చే స్థాయిలోకి వచ్చేసినప్పుడు ఆర్థికమైన పరిస్థితుల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకేంటి, ఒకటి వెళ్ళి చేయి చాపాల్సిన కర్మ నాకు లేదు. ఒకడు కొంప ఇన్నర్ వాయిస్ ఏమొచ్చింది? ఇన్నర్గా వాయిస్ నీకేమొచ్చింది? మాట్లాడాలి. ఏమండి, ఒకప్పుడు నాకు ధరించుకుంటాకేమీ లేవు, ఇప్పుడు చూడు ఎంత మెయింటైన్ చేస్తున్నానో.
ఏమండి, అంటే ఇప్పుడు నీ అంతరంగము నీ ఆర్థిక పరిస్థితిని చూసి నాకేమీ కొద్దులేదు కాబట్టి చాలు అని తృప్తి పొందుకుంటానికే నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? అయిపోయిందా నీ భక్తి టార్గెట్ అయిపోయిందా? కొద్దిలో ఉన్న నన్ను ప్రభు సమృద్ధిగా తీసుకొచ్చి నింపేశాడు కాబట్టి నా దేవుడు గొప్పోడు అంతేనా? అదేనా? దానినే ప్రభు అంటున్నాడు నులివెచ్చని స్థితి. ఒకప్పుడు అందరి ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, దేవుడు నమ్ముకున్నావు, దేవుడు సిగ్గుపరచుడు, అవమానపరచుడు, కింద వారిగా ఉంచుడు, ఎవరిని తృణీకరించడు, తీసివేయడు ఎవరి ముందు. కాబట్టి ఈరోజు మనల్ని కొన్ని రీతిలుగా మెరుగుపరుచుకుంటూ స్థితి ఇచ్చాడు. ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగానే ఉన్నాను, మెరుగ్గా ఉన్నాను. నీ ఆర్థిక పరిస్థితిని చూసుకుని తృప్తిపడి హాయిగా పడుకుంటువేనా? దానినే ప్రభు ఏమంటున్నాడు, మాట్లాడలేదండి వాడు. అది కాదు వాడు తనకేమై ఉన్నాడో తెలియదు. దేవుడు నులివెచ్చని స్థితి ఏంటి? వాడు ఆర్థికంగా నేను ఆర్థిక జీవితం గురించి మాట్లాడుతున్నా. ఆర్థికంగా చూసుకున్నప్పుడు వాడు అనుకుంటున్నాడు, బట్ వాడు ఏం చూసుకోవడం మర్చిపోతున్నాడు? ఆత్మీయ మర్చిపోతున్నాడు. అదేందా, నేను ఆర్థిక జీవితం గురించి ఆలోచన మాట్లాడా. అదేం చేస్తుంది? వేరే దాని గురించి ఆలోచన చేయకుండా చేస్తుంది, వేరే విషయాల గురించి ఆలోచన చేయకుండా చూస్తుంది. ఇప్పుడు వాడు దౌర్భాగ్యం, దిక్కుమాలతనం, దరిద్రం, గుడ్డితనం, దిగంబరత్వం ప్రభువు చూస్తున్నప్పుడు మాత్రం ఏమండి, ప్రభు చూస్తున్న మాత్రం రోడ్డు పక్కన పిచ్చగల్లాగా మొత్తం చిరిగిపోయి మొత్తం చింపిరోళ్ళలాగా, ఎండిపోయిన వాళ్ళలాగా, మసిపూసుకునే వాళ్ళలాగా, ఏమైనా అడుక్కునే వాళ్ళలాగా దేవుని దృష్టిలో అట్లా కనపడతాడు. ఊహించుకోండి, దేవుని దృష్టిలో. మన దృష్టిలో మాత్రం 3,000 రూపాయల బట్టలు కట్టాం, 5,000 రూపాయల బట్టలు కట్టాం, మంచిగా నీట్గా హుందాగా కనపడుతున్నాం. ప్రభువుకి ఎట్లా కనపడుతున్నాం? నీ ఇంట్లోకి ఎప్పుడన్నా అడుక్కునే ఉంటా రానెత్తావా? నీ ఇంట్లోకి అడుక్కునే ఎప్పుడు రాస్తావా? ఎందుకు అని చూడంగానే అక్కడ ఆడొక మెట్టు ఎక్కిపోయి మా సట్టకు వచ్చాడు అనుకో, నువ్వు ఆర్థికంగా దరిద్రంలో ఉన్నప్పుడు దేవుడు తన మందిరంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు అనాలనుకుంటున్నా అంటున్నాడు. ఇంకా అనలా అన్నాడు. నువ్వు ఆర్థికంగా ఎంత దిక్కుమాలతంలో ఉన్నప్పుడు దేవుడు మందిలో రానిచ్చాడు. నువ్వు ఆత్మీయంగా దరిద్రంగా ఉన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటి చెప్తున్నాడు? అని అంత వచ్చేస్తుంది నాకు, జాగ్రత్త అంటున్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 6:17. ఏమందు ధనవంతులయ్యి ఉన్నవారు. చూడండి, నిన్నటి కంటే వాళ్ళకి రూపాయి ఎక్కువ ఉందంటే ధనవంతుడివే. నిన్నటి కంటే వాళ్ళకి రూపాయి ఎక్కువ ఉందంటే తీసావా? చూస్తున్నావా? ఒళ్ళో పెట్టుకోవచ్చు బైబిల్, తీసుకో. గర్విష్ఠులు కాక, చూడు ధనము అస్థిరమైనది, స్థిరము లేనిది, శాశ్వతంగా అనేది, నిత్యము నిన్ను కాపాడలేనిది, స్థిరంగా అంది, అస్థిరమైన అన్నప్పుడు ఆ పక్కంది కానిది అని అర్థం అనమాట. అపనమ్మకం అంటే నమ్మకం కానిది, సత్యం అంటే సత్యము కానిది, అవివేకం అంటే వివేకం కాని కదా. ఇప్పుడు ఏమంటు అస్థిరమైన అంటే స్థిరము కాని ధనముందు నమ్మిక ఉంచొద్దు, సుఖముగా అనుభవించుటకు స్తోత్రం చెప్పు. నువ్వు సుఖంగా బతకడానికి ధారాళంగా దయచేస్తాడంట. కానీ డబ్బు వచ్చినాక నమ్మకము మనసు డబ్బు మీద ఉంటుందా, దేవుడి మీద ఉంటుందా? అది నులివెచ్చని స్థితి అనే స్థితి. అదే నులివెచ్చని స్థితి. ప్రభువు ఒక రోజున ఈడి మారడు అనే స్థితి అదే. వినాలి ఏమండి? ఇక్కడ నువ్వు సుఖంగా బతకడానికి, అనుభవించడానికి తగిన సమయం వచ్చినప్పుడు నీకేం కావాలో ధారాళంగా నీకు దయచేయగలిగిన దేవుని యందు నమ్మిక, ఆయన యందు ఉంచాలి. నీ డబ్బు పెరిగినా తరిగినా అప్పులో ఉన్నా నువ్వు దాన్ని లెక్క చేయమాక, నీకు సుఖముగా బతికేయడానికి కావాల్సిన దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఆజ్ఞ అంట ఏంటి? ఆయన యందే నమ్మికించు. చూడండి, ధనవంతుడి గురించి మాట్లాడితే ఇంకా అంటాడు, 18వ వచనం చదవండి అమ్మా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము
రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుంటూ ఏం చేయాలి? ఇప్పుడు నీకు ధనం వచ్చినప్పుడు మేలు చేసే వ్యక్తిగాను, సత్క్రియలు అనే ధనం. ప్రభువు నిన్ను దౌర్భాగ్యుడిగా చూడకూడదు, దరిద్రుడిగా చూడకూడదు. అంటే నీకు కావాల్సింది భూమి మీద గాంధీ తాత నోటు ఉంది, 2000 నోట్లు, 10,000 నోట్లు, 1000 రూపాయల నోట్లు కాదు. నీకు ప్రభువు చూస్తున్నప్పుడు నీకు కావాల్సింది ఏ నోట్లు? సత్క్రియలు అనే ధనం నీలో ఉండాలి. నా వైపు చూస్తూ వాక్యం ఉండాలి. సత్క్రియలు అంటే ఏంటి? సత్ అన్నప్పుడు మంచి క్రియలు, మంచి క్రియలు. ప్రభువు నమ్ముకున్నందుకు, ప్రభు ఆత్మ నీలో నివసిస్తున్నందుకు, ప్రభు వాక్యం నీలో పనిచేస్తున్నందుకు, ప్రభు మందిరానికి వస్తూ వెళ్తున్నందుకు, నువ్వు ధనము సంపాదించిన కొరకు నీలో ఏం క్రియలు పెరగాలి? మీరు చెప్పండి. లోకంలో ధనం పెరిగే వాడికి సత్క్రియలు పెరుగుతాయా? పినేస్తనం, పిస్నర్తనం, లోబితనం, దౌర్జన్యం. ఏమండి? ఇంకా దీన్ని ఎట్లాగా సంపాదించాలి, ఇంకా దీన్ని ఎట్లాగా అధిగమించాలి, ఏం కలుగుతాయండి? ప్రభు అడుగుతున్నాం, సత్క్రియలు అనే ధనము గలవారుగా మారాలి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. మనం సత్క్రియల విషయమే దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉన్నామా? ప్రతి సంవత్సరం ఎక్కడైనా కంపెనీలు కానీ లేకపోతే స్టేట్ బడ్జెట్లో ఎక్కడైనా కానీ ప్రతి సంవత్సరం మార్చి నాటికేమో అకౌంట్ సెటిల్ చేస్తారు, కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ చేస్తారు. ఆ సంవత్సరానికి లెక్కలన్నీ క్లోజ్ చేయాలి. మనం డిసెంబర్ క్లోజ్ చేసుకుందాం. ఈ సంవత్సరం అంతట్లో నీ క్రియలను ఒక పక్కన త్రాసులో పెట్టి చూద్దాం. నీ ఆర్థిక విషయమైన మనసుని, నీ సత్క్రియలమైన మనసుని, అంటే నీ ఆర్థిక పరిస్థితుల మెరుగు కొరకు నువ్వు ప్రయాసపడుతున్న ప్రయాసని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నా దగ్గర సత్క్రియలు ఉండాలి కాబట్టి నాలో మంచి క్రియలకు సంపాదించాలి, నాలో ఇంకా ఈ మంచి లేదని చెప్పిన దానికోసం పడిన ప్రయాసం పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు ఆత్మీయత విషయంలో ధనవంతుడిగా మారుతావా? దానికోసం ఎక్కువ ప్రయాసపడినట్టు కనిపిస్తావు. ఈ సంవత్సరం అంతట్లో ఆర్థిక విషయంలో ధనవంతుడిగా మారడానికి పడిన ప్రయాసాలు గొప్పవాడు కనిపిస్తావా? ఇప్పుడు నువ్వు ప్రభు దృష్టిలో ఏమన్నా మాట్లాడాలి. నేను మళ్ళీ చెప్పా, నువ్వు ఆర్థికంగా చింపిరిగొడ్లతో వచ్చిన ప్రభు మందులో రానియమని చెప్పాడు. యాకోబు పత్రికలో ఉంగరాలు పెట్టుకుని మంచి బట్టలు కట్టినోడు కాదు, ఇలాంటి ఫస్ట్ రానికి మంచి కూర్చోబెట్టను అన్నాడు. దేవుడు అలాంటి వాళ్ళు తోసాడు, రావద్దండు. ఎలాంటోడు నేను కానీ అంతరంగం విషయంలో దరిద్రంగా ఉన్నోడిని ప్రభు ఉమ్మేస్తానంటున్నాడు. సో ఇప్పుడు సత్క్రియలు అనేదే నాకు ధనం అని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడండి? సత్క్రియలు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం అంటాడు, 10వ వచనం, వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా మనం ఎందుకు సృష్టించబడ్డాము, ఎందుకు ఆయన చేతిలో పనిగా మారాము? చూసారా అక్కడ రాయబడిన మాట, ఎఫెసీ పత్రిక 2:10. ఏంటి చూసారా? ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నాడు? ముందుగానే నువ్వు సత్క్రియలు చేసి ధనవంతుడు కావాలని చెప్పని దేవుడి గ్రంథం సత్క్రియలు బోధించి, రాపించి, ముద్రించి, దాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. చేస్తుందా? వినాలి. ఇప్పుడు నెక్కలేకపోవచ్చు తర్వాత నువ్వు వినక్క. ఏమండి? ముందుగానే సత్క్రియల్ని సిద్ధపరిచాడు ప్రభు. వాటి గురించి లెక్క అడుగుతాడు. ముందుగా సిద్ధపరిచింది అయ్యే కదా. ముందుగా నిన్ను రక్షణలో నడిపించగదానికంటే ముందుగానే నువ్వు సత్క్రియల చేత నింపబడి, నడిపించబడి, ధనవంతుడుగా సత్క్రియల విషయంలో మారాలనే కదా దేవుడు సత్క్రియలను ఏర్పరిచాడు. ఏమండి? ప్రభు దగ్గరకు వచ్చావు కాబట్టి నిన్ను మెరుగు చేస్తే ఇంకా మెరుగైన భక్తి చేస్తావు అని చెప్పని నీ అప్పులు, నీ బాధలు, నీ కష్టాలను చూసి ఆయన తొలగించుకుంటూ వెళ్తుంటే నువ్వు వాటిని చూసి గర్వించుకుంటూ కూర్చుంటే, నువ్వు వాటిని చూసి అదిరిపడతా కూర్చుంటే, నువ్వు వాటి కోసం భక్తిని పాడు చేసుకుంటూ కూర్చుంటే దాన్ని నులివేచ్చన స్థితి అన్నాడు. ఏమండి? ఎప్పుడూ చదివేదే కానీ లోతుకి వెళ్ళే కొద్దీ మన హృదయంలో నిజంగా భయం పుట్టింది. లోతుకి వెళ్ళకపోతే ఉండదండి. లోతుకి వెళ్తేనే భయం. ప్రభువుకి ఇప్పుడు ఎందులో ధనవంతులు అవడం కావాలి? ధనవంతులుగా మార్చబడిన తర్వాత మన బాహ్యపు మేకవర్ మారిద్దా?
ఏమండి నిన్న 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 మొన్న ఎక్కడ పక్కన కూర్చున్నాను, పెట్టుకొచ్చాడండి వాచ్ 8,000 ఉంటుంది అనిపించింది. తగలాడిపోతుంది అనమాట. ఏమండి షూస్, వాచెస్, ఏమండి వేసుకునే డ్రెస్సు, వాడే సెంటు, హెయిర్ స్టైలు, గ్లాసెస్, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? మొత్తం ఈ బయట అపీరెన్స్ అంతా కూడా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ధనవంతుడు అనేది దేన్ని బట్టి తెలిసిద్ది? నీ అలంకరించుకునే దాన్ని బట్టి తెలిసిద్ది. దాని గురించే ప్రభు వాక్యం ఏం చెప్తుంది అమ్మా? 1 తిమోతి రాసిన పత్రిక 2:9 ఉంటున్నాడు చూడండి. అణుకువ 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 అంటే ఇంకా చెప్పిన మాట వినడం, ఇంకా తగ్గించుకోవడం, ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేయండి. అణిగిపోవడం అంటే ఇంకా లోపడుతున్నా అణిగిపోవడమా? పాలు పొంగుతున్నాయి, ఏమవ్వాలి ఇప్పుడు? పొంగు అణిగిపోవాలంటే సహజంగా వస్తున్న ఆ ఏమండి కింద మంట పెట్టారు, సహజంగా అది పొంగిపోతుంది, ఉద్రేకం అవుతుంది. కానీ దాన్ని అదేం చేస్తున్నాం మనం? దాన్ని బలవంతంగా మంట తగ్గించడం కాదు, ఎంత మంట తగ్గించి మళ్ళీ పొంగి వచ్చింది కదా, నీళ్లు చల్లుతారు. ఇప్పుడు ఏమవ్వడానికి? ఆ పొంగి ఏమవ్వాలి? నేను అంటున్నాను అణుకువ అంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి లోపల మండిపోతా పెళ్ళు పిక్కుని వచ్చే ఆ ఉద్రేకాలు. ఏమన్నా అర్థమవుతుందా? ఈ మాట ఎక్కడ పడ్డాడు తెలుసా? వినో, ఈ మాట ఎక్కడ పడ్డాడు తెలుసా? పాత నిబంధనలో ఆదికాండంలో ఒక చోట పడ్డాడు. ఎక్కడ వాడాడు? ఆదికాండం అని కూడా చెప్పాను నేను. ఏం చేసిందని ఇప్పుడు హగర్ అణిగి ఉండాలి? సారా హగర్ని ఏం చేసింది? తక్కువ చేయడు. ఇంకా ఇదే నేర్చుకున్నారు పాపం ఎన్నాళ్ళు. అది కానీ మీకు చెప్పానా? ఏమలే శారమ్మ ఏం చేస్తుంది కాబట్టి ఇప్పుడు అనగాలండి, అది చెప్పాలి. స్తోత్రం చెప్పు. ఏమే నేను నా మొగుడికి ఇచ్చి నేను కట్టబెడితే పిల్లోని కంటావని, నన్ను నీచంగా చూస్తావని సర్వ అధికారం కలిగిన శారమ్మ ఏం చేస్తుంది? అబ్రహాం ఏమన్నాడు? నీ దండం మీద నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. ఒక ఆడదాన్ని ఇంకో ఆడదాన్ని అప్పచెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే అప్పుడు ఇటు పక్కన ఉన్న ఆడదాని పరిస్థితి ఏంటి? ఇది ఆడదే కదా, ఒక లిమిట్ దాటినాక వచ్చేద్దు కదా. ఆ తట్టుకోలేక పారిపోయింది, పొంగు వచ్చేసింది కదా లోపల నుంచి, తట్టుకోలేక పారిపోయింది. మళ్ళీ వేసే అన్నాడు, వెళ్ళి అక్కడే అణుగు. ఎట్ట అణిగేది? అక్కడ అట్ట చెప్తుంది, ఇట్ట చెప్తుంది, అట్ట అంటుంది, ఇట్టాను అణిగి ఉంటే ఆశ్రదిస్తా అన్నాడు. ఇప్పుడు స్త్రీలకి ఉండాల్సిన అలంకరణ విషయంలో మాట్లాడుకుంటూ వెళ్ళే పాయింట్స్లో ఫస్ట్ మాట్లాడుతున్నాడు ఏమని? అణుగు అణుగు. స్తోత్రం చెప్పు. నేను చెప్పట్లేదండి, వాక్యంలో ఉన్నదే. నువ్వు దేవుని దృష్టిలో అలంకరించబడిన ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తిగా కనబడాలంటే అణిగి ఉండాలి. హగర్ అణిగిపోయింది చూడు, చూడాలి. హగర్ అణిగిపోయింది చూడు, అంతకన్నా టార్చర్ కూడా ఉండదు నాకు తెలిసి. ప్రభు అణుగు అన్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లో? ఒక పక్క నుంచి కింద మంట పెట్టి పొంగుతూ ఉంటే పొంగిన పైనుంచి నీళ్లు కొడతంటే అండ్ మళ్ళీ అదేమైతే నీళ్ళు కొట్టాను అయిపోయిందిగా. అంటే కింద నుంచి వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? కుటుంబంలో నుంచి వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏమంటే కుటుంబంలో వచ్చే మాటలు, ఇంటి పక్కన వచ్చే మాటలు, సంఘంలో వచ్చే మాటలు ఎలా ఉంటాయి? మడిపోతూ ఉంటుంది, అడుగుతూనే ఉండాలి. అదొకటే.
తర్వాత స్వస్థ బుద్ధియు గలవారయ్యండి. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కావాలంట. మంచి బుద్ధి. మంచి బుద్ధి అనేది కళ్ళ ముందు చెడుగా ఉన్న సందర్భాన్ని కూడా మంచిగా అర్థం చేసుకోగలిగిన మనసు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. కొంతమంది అంటాం అది బుద్ధి మంచిది కాదండి, ఆడు అట్టగా మాట్లాడతాడు, అది బుద్ధి మంచిది కాదు, దాని బుద్ధి మంచిది కాదు. బుద్ధి మంచిది కాని వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పడానికి, ఊహించుకుంటానికి మంచిగా ఎన్నో పరిస్థితులు ఉన్నా వాళ్ళు ఎదుటి వ్యక్తుల గురించి ఏ రోజు మంచి చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళకి మంచి బుద్ధి లేదు. స్వస్థ బుద్ధి అంటే మంచిగా చూడగలుగుతారు, మంచిగా అర్థం చేసుకుంటారు, మంచిగానే ఇతరుల గురించి చెప్పగలుగుతారు. స్వస్థ బుద్ధి ఉన్నోళ్ళు చాడీలు చెప్పరు, స్వస్థ బుద్ధి ఉన్నోళ్ళు కొండాలు చెప్పరు, స్వస్థ బుద్ధి ఉన్నోళ్ళు ఇతరుల యొక్క క్యారెక్టర్ తీసేసేలాగా విలువపోయే లాంటి మాటలు ఎక్కడ కూడా చెప్పరు. అది స్వస్థ బుద్ధిలో ఉన్న గుణం. నీకు అర్థమవుతున్నాయా? ప్రభు నేను ఎలా చూడాలనుకుంటున్నాడు? ధనవంతురాలై ఆత్మీయ ధనాన్ని బట్టి ఆత్మీయ అలంకరణతో ప్రభువు దృష్టికి అలంకరించబడిన సంఘమే అలంకరించబడిన వధువు కనబడాలని కోరుకుంటున్నాడు. అందులో నీవు అలంకరించబడిన వ్యక్తిగా ఉండాలి కదా, మాట్లాడాలి. దాని కొరకు అనుకోని కావాలి, స్వస్థ బుద్ధిని కావాలి. ఇవి ఉన్నాయి కాబట్టి తగుమాత్రపు వస్త్రాలు. మీ సమాజంలో అందరూ ఎలాంటి మంచి బట్టలు కట్టుకుంటారో తగుమాత్రపు వస్త్రాలు చేతనే కానీ జడతో కాదు, జడతో కాదు, జడలతో అన్నాడు. అంటే ఏంటి? జడేసుకో. జడలో అంటే పిచ్చి పిచ్చి స్టైల్స్ అని అంటారు చూడు, ఈ అప్పటి నుంచే ఉన్నాయి. ఇది బాడీలో చచ్చిపోయిన సెల్స్ అన్ని హెయిర్గా మారి జుట్టుగా మారితే దాన్ని అందానికి అలంకరించుకుంటాం చూడు. ఆడవాళ్ళకి వెంట్రుకలు పౌటి చెంగుగా ఇచ్చాడంట, పై చెంగు ఇచ్చాడంట దేవుడు. మీకు అర్థమైందా? చదవలేదు ఇప్పుడు ఆ మాట? చదవలేదా? కొరింథీ రాసిన పత్రిక ఉందండి, చదవకపోవడం ఏంటి? 4 మందిలో ఉండి 11వ అధ్యాయము 1 Corinthians 11 ఆరా ఎన్నో వచ్చిన చెప్పాలి కదా. అదండి చూడండి, స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకోవడం అంత పెంచుకో, పైటి చెంగు ఇవ్వబడ్డాయి అవి. నీకు అర్థమైందా? మగవాళ్ళకి పైటి చెంగులు అక్కర్లేదు, మగవాడు చొక్కా అప్పు తిరగలడు. బట్ ఆడవాళ్ళకి అలా కాదు. సో వెంట్రుకలు ఎలా ఇవ్వబడ్డాయి అంట? అవసరమైతే నీకు కొన్ని సందర్భాల్లో పైటి చెంగులాగా కూడా ఇవ్వబడ్డాయి. బట్టలు కట్టుకో. బట్ అప్పుడు ఈ జడ నవ్వుతారేంటమ్మా? ఉన్నదే సత్యమే, అది సత్యమే. ఎందుకు ఇచ్చాడు ఆడవాళ్ళకే వెంట్రుకలు? మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళకి జుట్టు తక్కువ ఉంటే ఆడవాళ్ళకి జుట్టు ఎందుకు ఎక్కువ ఉంది? ప్రపంచంలో ఎక్కడైనా అట్లాగే ఉంటుంది. మీకు ఎప్పుడు ఆలోచన అనిపించలేదా? దేవుడు స్త్రీకి పైటి చెంగు ఇచ్చాడు, దాన్ని జడేసుకో. జడలు కాదు, ఇవాళ ఈ స్టైలు, రేపు ఆ స్టైలు, రేపు ఆ స్టైలు, రేపు ఈ స్టైలు, అది కాదు. అదే నీకు అందం కాదు, అదే నీకు సౌందర్యం కాదు. దానికి ఎవడో పడిపోడు. ఆత్మీయుడు ఎవడు కానీ దేవుడు కానీ ఎక్కడ పడిపోరు. ఇక్కడ నువ్వు జడలు రోజుకోలాగా, నా బిడ్డకి ఎంత జ్ఞానం, రోజుకో రకం చేసుకోతుంది, అలాంటి అవో. వాడికి ఎవడో మెస్మరైజ్ అవడో. తల్లిదండ్రులు అంట వాళ్ళు తీర్చుకోలేని కోరికలన్నీ అంట బిడ్డల మీద తీర్చుకుంటారంట. ఎందుకు నువ్వు వేసుకొచ్చి ఆ జడలు ఏమన్నా బట్టలు ఏమన్నా కావాలితే? ఇప్పుడు వాళ్ళకి తెలియని ఫ్యాషన్ నేర్పిస్తే రేపు పొద్దున్న ఈ సొసైటీలో ఎట్లా తయారవుతారండి? నేను ఊరుకోనానా? ఏదైనా ఊరుకోను, అదే ఏదైనా జరిగింది నువ్వు ఊరుకునేది ఉండదులే. కానీ నువ్వు వేయగలిగిందండి నీ బిడ్డలకి వేసుకొచ్చేయండి, ఏం బాధలేదు, ఒప్పుకోవచ్చు. మందిరంలో నువ్వు వేయగలిగిన ఏమైందా నీ బిడ్డలకి వేసుకొచ్చేది, అసలు తప్పడటానికి లేదు. అందులో నువ్వు వేయలేని నీ బిడ్డలకి వేయమాక. అర్థమైందా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నువ్వు వేసుకునే జడలు నీ బిడ్డలకి వేసుకో, పిల్లకలు వేసుకో. నువ్వు వేసుకునేగా అవి కూడా చిన్నప్పుడు. చిన్నప్పుడు నువ్వు వేసుకుని బట్టలు వేసుకో, బాధ లేదు. కాకపోతే నువ్వు చిన్నప్పుడు నాకు టైంలో లేవు, అలాగుంటే బాగుండేది
నీ కోరికలన్నీ వాళ్ళ మీద తీర్చుకోవడానికి వాళ్ళని చెడగొట్టమాక, అది ఆత్మీయత అవుతూ. ప్రభు ఇక్కడ కోరుతున్నాడు, జడలది కాదు, ఇంకేంటి, బంగారంతోనూ కాదు, ముత్యాలతో కాదు, మిగులు వెలగల వస్త్రాలతో అలంకరించుకోవద్దు. తిమోతి పత్రిక లాగారా ఉన్నారు అక్కడ, ఇంకా తెస్సలోని పత్రిక కూడా ఉంది, ఇంక కావాలా వినాలి. మిగులు వెలగల బంగారము కాదు, ముత్యాలు కాదు, వస్త్రాలు. చూడండి, ఇప్పుడు దేవుడు ఎక్కడ బైబిల్లో క్రిస్మస్ చేయమని చెప్పకపోయినా ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు కూటమి పెట్టుకుంటే దారి వేరండి. కానీ ఆయన పుట్టినరోజు పేరు చెప్పుకుని ఇలా సరదాలు, కోరికలు, ఆనందాలు, ఆటలు, పాటలు, బట్టలు, డ్రెస్సులు, అలంకరణలు, హంగామాలు. ఎక్కడ కొన్న డ్రెస్ సూపర్ ఉంది, ఈ బ్యాంకులు ఎక్కడ దొరికింది, ఈ క్రిస్మస్ అంతా ఇదే, జనవరి 1 అంతా ఇదే, మొత్తం ఇంతే. ఆ మోడల్ ఎక్కడ దొరికింది, ఆ మ్యాచింగ్ ఎక్కడ దొరికింది, ఏంటో ఇక మీ గొడవలు నాకు తెలియదు. ఇంకా అవి ఎక్కడ దొరికినాయి, ఇక మొత్తం ఇదే. అప్పుడెప్పుడు ఆ బట్టలు ఆ రంగు చూశాను, ఈసారి నేను అది వేసుకోవాల్సింది, నాకున్న రంగుల్లో ఆ రంగు లేదు. ఏం గొడవరా నాయన, ఏదో ఒకటి బట్టలు వేసుకుంటావదా? ఎందుకంటే ఇక్కడ ఎంత పర్టికులర్ ఎందుకు చెప్పాడంటే, ఆనాడు కూడా బాహ్యమైన అలంకరణలో ఉన్నంత శ్రద్ధ ఆత్మ సంబంధమైన అలంకరణ ప్రభు చూస్తున్నాడు. నాలో అణుకువ కావాలి, నాకు మంచి బుద్ధి కావాలి, నేను ఆత్మీయురాలనే ఆలోచన ఆ రోజుకి లేదు, ఈ రోజుకి ఎంత బోధించినా రావట్లేదు, అదే విచారం. అందుకే 10వ వచనం అన్నాడు, దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమను తాము అలంకరించు. నీ అలంకరణలు ఇప్పుడు ఏం భాగం అవ్వాలి? అణుకువ, స్వస్థ బుద్ధి, నెక్స్ట్ తగుమాత్రపు వస్త్రం, వీటితో అలంకరించుకో. ధనం ఉందా, ధనం యందు నమ్మిక ఉంచుమాక, సమస్తం బతకడానికి దేవుడు ధారాళంగా దయచేస్తాడు. అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా దయచేసే దేవుని అందే నమ్మిక ఉంచు. అయితే నీకు ధనం ఉన్నప్పుడు ఏం చేయాలంట? అందరికీ మేలు చేస్తూ, తెస్సలోని పత్రిక చదివా, తిమోతి పత్రిక పక్కనే కదా, ఇంకా నీ డబ్బులో ఇతరులకి పాలు ఇవ్వాలి, ఊరికే ఇచ్చి పడేయాలి. అయిందా? అజ్జయ్యలేక ఆ యవనస్తుడు మొత్తం కోల్పోయాడు. ఊరికే ఇచ్చేయాలి, నీ డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, ఊరికే అవునులేండి. ఎందుకు? వాస్తవమైన జీవం సంపాదించుకుంటాకి. 18 వచనం చూడండి, అక్కడ చూడండి, 6:18 స్టార్టింగ్ అన్నాడు, వారు నీకు వాస్తవమైన జీవం కావాలంటే ఇది ప్రాసెస్, అలంకరించుకోవాలంటే ఆ పక్కన ప్రాసెస్. వాస్తవమైన జీవం కావాలంటే అది ప్రాసెస్, అలంకరంగా దేవుని కనపడాలంటే అది ప్రాసెస్. పక్కన వాళ్ళకి చెప్పు, ఆత్మ సంబంధమైన అలంకరణ నీ దగ్గర ఏమన్నా ఉందా అని అడుగు. జవాబు చెప్పమను. ఏంటి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఏం చెప్పింది? ఎలా కనబడుతుంది దేవుని మనం అందరం? దేవుడు అసలు నీ భౌతికం చూడట్లా, అంతరంగంలో ఎలా కనపడుతున్నావు? అణుకువ, స్వస్థ బుద్ధి, సత్క్రియలు ఉన్నాయా? నువ్వు ఇంకో 40 వరుస పెట్టి మోసేలాగా 2-3 సార్లు చెయ్యి, నీకు రావు. ఎందుకంటే మనసు పెట్టట్లేదు కాబట్టి. ఇప్పుడు 40 రోజులు చేశాను, ఏమైందా? జాబా, ప్రమోషనా, ఇల్లా, వాకిలా, అప్ప, పెళ్ళ, గర్భల, ఎంతసేపు ఇవ్వడమే తప్ప ప్రభువు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ మనసు నీకు వచ్చినప్పుడే నువ్వు బాగుపడతావు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అది వద్దు. అక్కడ రాసింది ఎవరో? పౌలు గారు. ఇక్కడ రాసింది ఎవరో? పేతురు గారు. మరి సేవకులు అందరూ చెప్తున్నారు, వినాలా వద్దా? మాట్లాడరండి. కొంతమంది అది కొరింథీ పత్రిక చెప్పారు, అది ఎవరికో చెప్పారు. ఎవరికో చెప్తాడండి, ఆయన చెప్పింది ఈయన కూడా చెప్తున్నాడు. నీకు నచ్చిని, నీ మనసు కోరిని అన్ని ఏంటంటో తిప్పేసేసి, వాక్యాలే తప్పు, బైబిలే తప్పు, పత్రికలు తప్పు అని చెప్పి నచ్చినట్టు అడాపడ తిప్పాడేసి నీ కోరికలు సాగించుకుంటావా? అది కొరింథీ వాళ్ళకే చెప్పాడు, అది ఎఫెసు వాళ్ళకే చెప్పాడు, అది వాళ్ళకే చెప్పాడు. ఇంక మనకేం చెప్పాడు? అయితే అందరు చెప్పేది అదే. చూసుకో,
జడలు అల్లుకోవద్దు, బంగారు నగలు పెట్టుకోవద్దు, ఈ ఈ ఈ పెట్టుకోవద్దు కాదు, దాన్ని అలంకరణగా అనుకోవద్దు. వెలుపటి అలంకరణే మీకు అలంకారంగా ఉండక. ఇప్పుడు చూడు ఇంకోటి ఆడేయింది, సాధు అయినట్టు. ఒక వింటున్నావా? సాధు అయినట్టు అంటే నువ్వు చూస్తున్నావు అర్థం కావట్లా. సాధు అయినట్టి మృదువైనట్టునైనా గుణం. ఏం గుణం? ఆగు, సరిగా డీకోడ్ చేద్దాం. సాధు అయినట్టి మృదువైనట్టి గుణం. ఏ గుణం? మూడోది ఏంటిది? ముందు పాయింట్లో కలిగి చెప్పండి. ఈ గుణం అంటే ఏంటంట? సాధువైనట్టి మృదువైనట్టి గుణము నీకు అక్షయమైన అలంకారం. అంటే ఇది అప్పటికీ క్షయం అయిపోదు. నీ బంగారు నగలో, నీ జల్లో, ఖచ్చితంగా చెప్పండి, నీ 18 ఏళ్ళు ఉన్నప్పుడు జుట్టు నీకు ఇప్పుడు ఉందా? మరి అదేగా చెప్పేది. అక్షయమైన దాని మీద మనసు పెట్టు, అవి క్షయమైపోతాయి. ఈ అలంకరణలన్నీ కూడా క్షయమైపోతాయి. అక్షయమైన అలంకారమే ఇప్పుడు చదువు. మీ హృదయపు ఆగాగు మీ హృదయపు అంతరంగ స్వభావం అనే చోట 3వ నెంబర్ వేసి ఏం చెప్పాడు? అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు, నీ అంతరంగ పురుషుడు ఇప్పుడు ఎలా కనిపించాలంట? అక్షయమైన అలంకారం. అక్షయ అలంకారం ఏంటి? అక్షయ అలంకారం సాధువైన మృదువైన గుణం అక్షయ అలంకారంగా ధరించుకోవాలి. చూడండి, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలనని చెప్పి, అది అక్కడ చూడండి, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. నువ్వు తెచ్చి కట్ చేసే క్రిస్మస్ కేక్ కాదు, పెట్టే లైటింగ్ కాదు. ఏంటి బహు విలువ కలిగింది దేవునికి? ఏమండి, ఏంటి విలువ కలిగింది? మా ఇంట్లో చిన్నప్పుడు సరుకు చెట్టు ఉండేది. వన్స్ అది పడిపోయిన తర్వాత ఈ రోజు దాకా మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టలా, క్రిస్మస్ స్టార్ పెట్టలా. ఏసేమని మమ్మల్ని ఏమనలా ఇప్పుడు దాకా. నీవేంటి క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చే స్టార్ కూడా పెట్టవా? పెడితే నీకేం మారుతుంది, పెట్టకపోతే నీకేం మారుతుంది? అది మిగులు మిగులా ఏంటిది? అది ఏంటిదంటే అది మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతసేపు అన్నారు? సరిగా చెప్పండి మొత్తం టోటల్గా. చూడండి, అంటే నేను అక్షయ అలంకారం, క్షయమైన అలంకారం. అక్షయమైన అలంకారం అంటే ఎప్పటికీ పాడని అలంకరణ. క్షయమైందంటే పాడైపోయి అలంకరణ. క్షయమైపోయి బంగారం, జడలో అవి అవే చెప్పాడు. అక్షయమైన అలంకరణ అంటే ఏంటి? గుణం. ఏ గుణం? సాధువైనట్టి మృదువైనట్టి గుణం. మీకు అర్థమైందా? ఇప్పుడు చదువుకుంటూ వెళ్తున్నారు కానీ అక్షయమైన అలంకరణ ప్రభు చూస్తే అదే ప్రభుకి మిగులు విలువైంది. ఏది ప్రభుకి మిగులు విలువ కలిగింది? ఒక గుణం. ఏంటా గుణం? సాధువైనట్టి మృదువైనట్టి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ప్రభుకి ఏది మిగులు విలువ కలిగింది? నేను ఎంతసేపు చెప్పాను, మీకు అర్థమైందా? ప్రభువుకి ఏది విలువైంది? అక్షయ అలంకరణ. ఓకే, ఏంటా అక్షయ అలంకరణ? ఒక గుణం. ఏంటా గుణం? సాధువా మృదువా, సగం సగం కలిపితే సాధువైన మృదువు రెండు కలిపిన సాధువుగాను ఉండాలి, మృదువైన గుణం అక్షయ అలంకారం. ఈ గుణమే ఆభరణం. ఇప్పుడు ఆ గుణమే ఆభరణం. ఇప్పుడు మీకు అర్థమైందా? సో చెప్పండి, సాధు అంటే ఏంటి? ఇప్పుడు మిగులు విలువ కలిగిందంట ప్రభువుకి. మృదువైందంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి, ప్రభువుకి మిగులు విలువైందంట. ప్రభువుకి విలువైంది మనం పట్టించుకోవద్దా? మరి చెప్పండి, సాధువైనట్టి మృదువైనట్టి స్వభావం గుణం. ఏంటా గుణం? ఎలా ఉంటుంది ఆ గుణం? ఏంటండి? తెలియకండి, చెప్పండి అండి. సాధువైనట్టి మృదువైనట్టు స్వభావం. సాధువా మృదువా స్త్రీలకు ఉంటుందా పురుషులకు ఉంటుందా ఎక్కువ? వావ్, మరి చెప్పవే అంటే ఏంటో? ఓకే, ఏంటిది? పోనీ అందుకే ఆ మగవాళ్ళకి ఉండవు కాబట్టి ఆడవాళ్ళకి చెప్పాడులే. ఎందుకు చెప్పాడు చెప్పిన? 2 చోట్ల ఆడవాళ్ళకి
నువ్వు దేవదూతలాగా ఉంటావంటే పడిపోయింది అవ్వమ్మ. అవుటర్ అపీరెన్స్ కోరుకుంది అవ్వమ్మ. బయటికి అందాన్ని కోరుకుంది అవ్వమ్మ. ఆదాం కాదు. ఆదాం దగ్గరకు వచ్చామంటే కొడితే పొలు రాలిపోతే అనేవాడు. ఆదాం దగ్గరకు వచ్చి పొట్టా కనపడతాడు. మగవాడు ఎప్పుడు అలంకరణ అందం చాలా మందికి ఉండదు, 67% ఉండదు అంతా. బట్ ఆడవాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళకి కావాల్సింది నేను చెప్పనా, అవుటర్ అపీరెన్స్. ఫస్ట్ పర్సన్ నుంచి పడిపోయేది అక్కడే. ఏంటట, దేవదూతలాగా అయిపోతావు. ఉన్నావనలా, పండు తింటే దేవదూతలాగా అయిపోతావు అంటే అవునా, ఎంతకంటే అందంగా ఉంటానా. మా ఆయన ఫస్ట్ నన్ను చూడంగానే ఒక పాట పాడాడు, ఆ తర్వాత మళ్ళీ పాడలా. దేవదూతలాగా మారితే పాడతాడేమో. పాడాడు కదా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, ఒక పాట పాడాడు. ఆ రోజు తర్వాత మళ్ళీ పాడలా. ఇప్పుడు అవ్వమ్మ గారు ఏం దేవదూతలో మారిపోతానేమో, మా ఆయనకి దేవదూతలా కనపడతానేమో. మొత్తానికి ఫ్లాట్ అయిపోయింది, ఎక్కడో ఫ్లాట్ అయిపోయింది. అందుకే ఈ మాటలు ఎవరికి రాసి పెట్టాడు చెప్పనా, అమ్మా జడలు కాదమ్మా, అలంకరణ కాదమ్మా, దేవుడు కోరుకునేది నీ గుణం అని అక్షయాలని అంతరంగ పురుషుడు అలంకరించబడ్డావమ్మా. నీ అంతరంగ పురుషుని యందు నువ్వు అంతరంగ ముందు సాధువైన మృదువైన స్వభావం. కొందరు మందిరంలో సాధువుగా మృదువులుగా కనబడే ప్రయత్నం చేస్తారు. మందిరంలో సాధువులుగా మృదువులుగా కనబడే ప్రయత్నం చేస్తారు. ఒరిజినల్ చిన్నప్పుడు పద్దాక పాస్టర్లో కథ చెప్పేవాళ్ళు. కాకొచ్చి పౌరాల గుంపులో చేరేసిందంట. ఎట చేరేసిందంట, అది అని చేర్చుకోవడానికి పొడిసేస్తున్నాయి అంట. వెళ్ళిపోయి సుందరలో మునిగేసి వచ్చిందంట, తెల్లగా అయిపోయి వచ్చిందంట. మందిరం ఉన్నంతసేపు నా వైపు చూడాలి, మందిరం ఉన్నంతసేపు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో అసలు. ఒక్కొక్కరిని చూసైతే నేను ఎలాగరా బాబు ఇంత దీనంగా ఉన్నారు, మందిరం ఇంత మృదువుగా ఉన్నారు, ఇంత సాధువుకున్నారు, ఇంత ఓర్పుకున్నారు. కొందరు చూసినప్పుడు అనిపించింది మిమ్మల్ని కాదులే, మీరు అట్లా ఉండలేరే కదా మందిరంలోనైనా. మీది నాది ఒరిజినలేగా, మందిరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా. స్తోత్రం చెప్పాం. ఏమండి, నేను అదే అంటున్నా, మనం అన్ని చోట్ల ఒరిజినల్ గానే ఉంటున్నాం కదా. కొంతమంది ఇంట్లో ఏంటి మనకు తెలియదు కదా, మందిరంలో వరకే చూసి వాళ్ళని ఒక్కసారి ఇంటి దగ్గర చూసినప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయని చెప్తున్నా. మిమ్మల్ని కాదు, మీరు మీరు యాక్టింగ్ తెలియని యథార్థ పరులు. మీరు యాక్టింగ్ తెలియని యథార్థ పరులు. మీరు ఎక్కడ దొరికారు నాయన. యెషయా గ్రంథం 53:7 ఇప్పుడు తెలుస్తారా, నీ ముద్దుతనం అంటే తెలుస్తారా. యెషయా గ్రంథం 53:7 యెషయా గ్రంథం 53:7 అది ఫస్ట్. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అది కదా. హలో, చదివారా, చూసారా? నువ్వే పద్దానికి మా అంతరోళ్ళు లేరనిద్ది. ఆ బాధ అది నీ అంతరోళ్ళు లేరని. దౌర్జన్యము నొందిన బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. ఎవరు? కరెక్టేలే, యేసయ్య పరలోకంలో ఉన్నప్పుడు కాదు, నీకులాగా నాకులాగా రక్తమాంసంలో పాలివాడుగా ఉండే, రక్తమాంసంలో పాలువాడుగా ఉన్నప్పుడే తప్పు లేకుండా. దౌర్జన్యం అంటే ఏంటి? దౌర్జన్యం అంటే ఏంటి? దౌర్జన్యం చేయబడ్డం అంటే ఏంటి? ఇంకా సరే, ఇప్పుడు నీకు అంతవరకు అది దౌర్జన్యం అంటే డిమాండ్, అన్యాయంగా డిమాండ్ చేయడం. న్యాయంగా కాదు, అనంటే అన్యాయం. దౌర్జన్యం చేశారు యేసయ్యని. న్యాయంగా పట్టుకెళ్ళారా? దౌర్జన్యంగా పట్టుకెళ్ళారు కదా.
అందరి ముందు అప్పుడు వేసి అడిగాడు, అందరి ముందు బోధిస్తున్నాను కదా రోజు పగలో రావాలి, అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారండి. దౌర్జన్యంగా పట్టుకెళ్ళారు కదా ఆయన్ని, బాధింపబడ్డాడు కదా, అవునా కదా. నోరు దౌర్జన్యం కాదు, అన్యాయం కాదండి. నిన్ను ఉన్నదంటే నువ్వేం చేస్తావు, అది సాధువు కాదు. ఇప్పుడు నువ్వు రియాక్ట్ అవుతుంది సాధువేం కాదు. రియాక్షన్ వచ్చిందంటే సాధువు కాదు, కౌంటర్ వచ్చిందంటే సాధువు కాదు. సాధువు అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా, ఏమండి మీరు చెప్పింది మేము అంగీకరిస్తున్నాం, మీరు అట్లాగంటే అట్లాగా అని నిలిపే తప్ప తిరుగుబాటు కాదు. సర్లేండి, ఈయన మీ భర్తలతో చెప్పించండి మా భార్య సాధువులు మృదువులు అని. మంచోళ్ళు కాదు, మంచోళ్ళు ఎందుకు, వాళ్ళ పోషణ వాళ్ళకుంది, వాళ్ళ పోషణ. ఇప్పుడు వాళ్ళకి అలంకరణ వద్దా? క్రీస్తు ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి స్త్రీ అని పురుషుడని ప్రభువుకి భేదం లేదు, ఉందా? విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అంటున్నా. పోనీ మీరు చెప్పండి, మొగుల గురించి సాక్ష్యం ఏం చెప్తారు? మంచిగా చెప్తారా? ఏం చెప్తా, పోనీ ఏం చెప్తా చెప్పు, ఏం చెప్తా సాక్ష్యం? సాధువైనట్టు మృదువైనట్టే దౌర్జన్యం చేయబడుతున్నా, బాధింపబడుతున్నా. ఏసే చూపించింది ఏంటంటే, వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించిన గొర్రె మౌనంగా ఉండనట్లు. ఇప్పుడు వాక్యం చెప్తుంటేనే పెళ్లి బీకులు వచ్చేస్తుంది చూడు, వాక్యం ఏంటంటే పెళ్లి బీకులు వచ్చేస్తుంది చూడు. అదేం సాధు మృదువు కాదు, నీకు వచ్చేస్తుంది పెళ్లి బీక్కుని వచ్చేస్తుంది చూడు. మేము అట్టుకున్నామా, మా సంగమా, మాలోనా పెళ్లి బీకులు వచ్చేస్తుంది చూడు. ఒకవేళ నువ్వు అనుకున్న విధానంలో కాకుండా ప్రభు దృష్టిలో నీ తప్పే అని ఎందుకు ఊహించుకోవు? నువ్వు సమర్థించుకునే ఆత్మే కాకుండా నువ్వు నిందించుకుని ప్రభు ఎదుట పశ్చాత్తాపడే స్థాయికి ఎందుకు రావు? నువ్వు రైట్ మార్కులు ఎందుకు వేసుకుంటున్నావు? అవును, ఒకవేళ నీ దగ్గర ఉంది, అది చాలట్లేదేమో అని ఎందుకు ఆగవు? ఇక్కడ ఉన్నప్పుడు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, అన్ని చెప్పాలి. ఇంటికి వచ్చాను చెప్తున్నాను నేను, ఇక్కడ ఉన్నప్పుడు అన్ని చెప్తున్నా. పదే ప్రభు చెప్తుంటే ముందు నేను మార్చుకుందాంలే, ముందు నేనులే అని ఎందుకు వద్దు నీకు? అవన్నీ సాధువు కాని లక్షణాలే. నీకు అర్థమవుతుందా? అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను చెప్పాను ఎట్లా ఉంటాయి, ప్రభు కోరుతుంది కూడా అదేనంట. మిగులో విలువ ఏంటనంటే, అందరి వల్ల కాని చేసే మిగులు అందరి వల్ల కాదు, ఎన్ని అందరి వల్ల కాదు. నార్మల్గా ఎవడు పట్టించుకోడు, ఎవడు బోధించుడు, ఎవరు తీసుకోరు. బట్ ప్రభువుకి మిగులు విలువైంది ఏంటంటే అలంకరణ. అక్కడ మళ్ళీ ఆపత్రిక కూడా కలుపు, అణుకువ, స్వస్థ బుద్ధి, ఇంకా తగు మాత్రం. సరే, ఆత్మీయ గురించి అక్కడ రెండే ఉన్నాయా? రెండే దొరికినాయా? ఏంటంట? అణుకు కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచిగా వినగలిగిన, అర్థం చేసుకోగలిగిన, తిరిగి దాన్ని మంచిగా చెప్పగలిగిన నోరు కావాలి. బుద్ధి అంటే అదే. ఏమండి, వాళ్ళిద్దరికి చిన్న గొడవ అయిందండి. ఆయన ఏదన్నాడు, ఆయన ఏదన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి నీదేమన్నా ఈ ఊరా అని చెప్పన్నాడు. ఈయన వచ్చి నీది ఈ ఊరు కాదు కదా అని చెప్పినాడు. ఫర్ సపోజ్ ఇద్దరిదే ఇక్కడ కాదు అడిగారు. ఇప్పుడు ఒక విషయం ఏదైతే బాధగా హైలైట్గా ఉందో, ముందు ఎన్ని జరిగినాయో వదిలేసేసి వచ్చేసేసేసి, నన్ను సురేష్ అన్నాడు తెలుసా, నీది ఊరు అని అడుగుతున్నాడు, నాకు బాధ అవుతుంది, నేను మిమ్మల్ని అందరం ప్రేమించి సంఘానికి వస్తుంటే నీది ఊరా అని అడిగాడు. ఆ ముందేం జరిగింది? ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? ఏ మాట తర్వాత ఏమొచ్చింది? ఇన్ని చెప్పరు చూడు. చెప్పకుండా అటు పక్కన ఉన్న వ్యక్తి నా హృదయంలో చెడ్డవడానికి ఆ ఒక్క ముక్కే పట్టుకొస్తున్నా చూడు, అది స్వస్థ బుద్ధి కానిది. అది మీకు అర్థమైందా? అది స్వస్థ బుద్ధి కానిది. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? గొడవ అంతా అయిపోయింది, పోనీ కూర్చుని నాది ఉంది కాబట్టి అట్లా అన్నాడు పోలే అనుకోకుండా, అది తీసేయకుండా మొత్తం గొడవ ఏమో పక్కన పెట్టేసేసి, నన్ను నీ ఊరారా అని అడిగాడు నా ముఖం తెస్తే, ఆ ముందేం జరిగింది? ఆ ముందే జరిగింది తప్పు ఉంది, అది చెప్తే నీది తప్పు ఉంది కానీ అంటాం కాబట్టి అది చెప్పకుండా ముఖ
స్వస్థ బుద్ధి కాదు ఇది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు రోజు ఒక పూట పట్టింది స్వస్థ బుద్ధి అంటే. ఇవన్నీ మళ్ళీ అనుకువ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మళ్ళీ చాలా టైం పట్టింది. బట్ నేను క్లుప్తంగా వెళ్తున్నా, సమయం వస్తే మళ్ళీ చెప్తాను. మొత్తం అనుకో ఏ సందర్భాలు అణుచుకోవాలో, స్వస్థ బుద్ధి ఉండాలో, సాధువుగా ఉండాలో చెప్తాను. ప్రభువు చూస్తున్న ఆత్మలో కోరుతున్న అలంకరణ అదైతే, మనము భక్తికి పరిమాణముగా, మన భక్తికి రిజల్ట్గా చూస్తున్నది ఇది. బాగా వస్తుంటే బాగా భక్తి చేస్తున్నట్టు, కొంచెం డౌన్ అయిపోతుంటే భక్తి తగ్గిపోతున్నాం అన్నట్టు. మన భక్తిని మనం కొలుస్తున్న కొలత ఇదైతే, ప్రభువు కొలుస్తున్న కొలత అది. మా అర్థమవుతుందా? ప్రభువు కొలుస్తున్న కొలత ఏంటి? ప్రభువు చూస్తున్న అలంకరణ ఏంటి? ప్రభువు చూస్తున్న కోణం ఏంటి? అణిగిపోవాలంట. స్వస్థ బుద్ధిగా, మంచి బుద్ధి కావాలంట. నిన్ను అన్న బూతులు తిట్టినా అందులో మంచి తీసుకోగలగాలి. స్వస్థ బుద్ధి అంట. నేను ఇంకా లోతుకెళ్ళే కొద్దీ మీకు నా మీద కోపం వచ్చేస్తలే కానీ, సందర్భం వచ్చినప్పుడు, తీసుకోగలిగిన ఓపిక వచ్చినప్పుడు నేను వెళ్తలే కానీ, ఇప్పుడు ప్రభు ఆయన్ని చూసి ఏమంటున్నాడు? నాన్న, నిన్ను చూస్తున్నప్పుడు దిక్కుమాలోడుగా, దౌర్భాగ్యుడుగా, దిగంబరివిగా, గుడ్డోడివిగా ఇంకా ఉన్నావు. కానీ ఏమనుకుంటున్నావు? దానం చేసుకుందాం, దాన్ని వృద్ధి చేసుకుందాం, ధనవంతుడిని దానం వృద్ధి చేసుకుందాం, మునుపటి కంటే ఇప్పుడు కాస్త బెటర్గా పొజిషన్కి వచ్చాను, బెటర్గా తింటున్నాను, ఉంటున్నాను, అనుభవిస్తున్నాను, నాకేం కొద్దు అనుకుంటున్నావు. అది చాలదు. ఇప్పుడు అదంతా చెప్పుకుని పోతే నాకు 1 గంట ఎద్దులేండి. అది చాలదు. అది చూద్దాం, వీళ్ళైతే రేపు ఎల్లుండేప్పుడు చెప్తాను. ఇంకేం చేయమంటాడు అతన్ని చెప్తానులే. కానీ ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇట్లా ఉంటే నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయ ఉద్దేశం కలిగి ఉన్నాను. ఆయన ఉద్దేశం ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది మార్చుకోగలిగిన ఉద్దేశం ప్రభుది. మార్చుకుంటారుగా చెప్తున్నాడు ఆ ఉద్దేశాన్ని. కీడు గురించిన ఉద్దేశాలు ఎందుకు చెప్తాడు ప్రభు మనకి? నేను చేయాలనుకుంటున్నాను, కానీ చెయ్యాలవద్దు నీ చేతుల్లో ఉంది. మేలు గురించిన ఉద్దేశాలు చెప్పడం. నిన్ను నలకొట్టేస్తాడు, అనకొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు, దీవించేస్తాడు, వేరేగా ఉంటుంది. కానీ కీడు గురించిన ఉద్దేశాలు ఏంటంట? ముందే చెప్తున్నాడు, నువ్వు ప్రభు దృష్టిలో ఎలాగున్నావో చూసుకో. ఏమండి? హల్లెలూయా. నువ్వు ప్రభు దృష్టిలో సత్క్రియలు అనే ధనముతో, అణుకువ స్వస్థ బుద్ధి అనే అలంకరణతో, సాధువైన మృదువైన గుణమైన అక్షయ అలంకరణతో ఉన్నావు లేదు చూసుకో. ఇంక కింద మీ పితరులు స్త్రీలు తమ యజమానులు అలా గౌరవించారు. ఆ మాట చదవలేదు మీరు? ఏళ్ళు తీసేసారు ఇష్టం వచ్చినట్టు. పేతురు పత్రికలో కదా, చదవండి త్వరగా. లోబడి ఉంటూ అలంకరణ, యోగ్యముగా నడుచుకొనొచ్చు. సారమ్మకి పిల్లలు అవుతారు మీరు. ఏమంట మొగుడిని ఏం చేసిందంట? మాట్లాడండి అండి. యజమాని అని పిలిచి లోబడ్డం అలంకరణ. భర్తకు లోబడ్డం. మీరేమో కానీ విజయవాడలో నుండి సాక్ష్యాలు చెప్పేటప్పుడు మా వాళ్ళు చెప్తారు, ఆయన అని కూడా అనరు, పేరు పెట్టి చెప్పేస్తారు. మా సురేష్ ఉన్నాడే, మా ప్రేమ ఉన్నాడే అన్నట్టుగా వాళ్ళ మొగులు పెళ్ళి చెప్పేస్తారు. ఏడ దొరికారమ్మ తెల్లి వందనాలు. సమాజ మందిరంలో మైక్ తీసుకుని అందరి ముందు సాక్ష్యం చెప్తూ మొగుడిని పేరు పెట్టి చెప్పేస్తున్నారంటే ఆదర్శమైన వనితులు కాదు, ఆదర్శమైన మగులు కాదు. శారం ఏమందంటే యజమానుడు, మా యజమానుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. వాళ్ళు తమ భర్తలకి మన పితరులో ఇచ్చిన విలువ, లోబడేది. అబ్రహాము దేవునికి లోబడితే శారమ్మ తన భర్తకు లోబడింది. ఆ రీతిగా ఉంది. కాబట్టి ప్రభువు చూస్తున్న అంతరంగ అలంకరణ, ప్రభువు చూస్తున్న సత్క్రియ అనే ధనముతో నింపబడు, ప్రభు దృష్టిలో ధనవంతుడిగా మార్చబడు. అటు కృప అటు భాగ్యం ఈ రాత్రి ప్రభు మనందరికీ కలగజేయను గాక. ఆమేన్.